మన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో చట్టపరంగా అప్రూవ్డ్ అయినటువంటి లేఅవుట్ ఏదైనా ఉందంటే ఒకే ఒకటి చేయాలి. అయితే దానిని మనం ఎగ్జాంపుల్గా ఒక మోడల్ కాలనీగా తయారు చేయాలని ఆలోచన ఉంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అందుకనే దానిపైన నేను కూడా మీ అందరికీ వాస్తవాలు తెలియాలి. మన మున్సిపాలిటీకి ఆర్థిస్తా ఉంటుంది అసలు లేదు. మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లేవు. ఆదాయం అనేది మనకి చాలా తక్కువ. ఇంకా అందులో కూడా కట్టేవాళ్ళు కొంతమంది, సమయానుగా కట్టాలేనటువంటి వాళ్ళు కొంతమంది, కడదాంలే రేపు కడదాము ఎల్లుడికి కడదాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు మరి కొంతమంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన మున్సిపాలిటీకి ఆదాయం అసలు లేదు. ఎంత లేదనంటే 2018-19లో చేసిన పనులకు కూడా ఈ రోజు కూడా లేదు. ఇంకోటి కూడా ఏంటంటే చట్టపరంగా 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి వరకు ఉండేది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ 5 years ఒకసారి 12th ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు జనరల్ గా మున్సిపాలిటీ లోకల్ బాడీస్ కి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఇటు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులన్నీ కూడా పూర్తిగా డైవర్ట్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అంటే పంచాయతీరాజ్ బాడీస్కి వారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు మనం లోకల్ బాడీస్కి ఇవ్వాలి, స్థానిక స్వప్రమాణాలు జరగాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ 2 సంవత్సరాల్లోనే మేము గ్రామ పంచాయతీకి డబ్బులు ఇచ్చాం, మున్సిపాలిటీ కూడా డబ్బులు ఇచ్చాం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండేటటువంటి నిబంధన ఏంటంటే ఏ మున్సిపాలిటీకి అయితే ఎన్నికలు జరగకుండా ఉంటాయో, ఏ గ్రామ పంచాయతీకి అయితే ఎన్నికలు జరగకుండా ఉంటాయో, ఏ కార్పొరేషన్కి అయితే ఎన్నికలు జరగకుండా ఉంటాయో వాటికి నిధులు విడుదల చేయడం ఇస్ ఏ కండిషన్. గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు మన మున్సిపాలిటీలో ఎన్నికలు జరగలేదు కాబట్టి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మున్సిపాలిటీకి రాలేదు. అంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి వ్యవస్థల మీద, సంస్థల మీద ఇవన్నీ ఉంటాయి కాబట్టి 4 విషయాలు మీ అందరికీ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. నేను మీ అందరి అభిమానంతో, ఆశీర్వాదంతో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మున్సిపాలిటీలో కనీసం 5 సంవత్సరాల పాటు ఒక ట్రైన్లో చెత్త కూడా దిగాను. వెంటనే నేను మా మంత్రి గారికి చెప్పి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆయనకి గుర్తు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. ముందు అన్ని కాలువల్లో కూడా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని కాలువల్లో ముందు ఆ చెత్తను కూడా తీస్తారు. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీకి ఒక 9 సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నారు. వాటికి కూడా నిధులు శాంక్షన్ చేయాలి. భూసేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే 5 సంవత్సరాలు కూడా భూసేకరణ చేయకుండా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి భూసేకరణ చేయడానికి, అంటే అవి ఏదైతే మురుగు కాలం నుంచి నీరు వస్తుందో ఆ నీటిని శుభ్రం చేసిన నీటిని చెరువుల్లోకి పంపిస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, మనం నీటిని శుభ్రం చేయకుండా మురికి కాలువలన్నీ కూడా మనం చెరువుల్లోకి కనెక్షన్ ఇస్తాం. చెరువులోకి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది,
పాడైపోతున్నాయి, అన్ని కూడా మురికి కుప్పాలుగా తయారవుతున్నాయి, సరైనటువంటిది లేదు. ఇటువంటివి అవి చేయడం కోసం 9 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ శాంక్షన్ చేశారు. వాటికి 6,75,00,000 రూపాయలు భూసేకరణకు అవసరమైనటువంటి నిధుల్ని శాంక్షన్ చేయించి భూసేకరణ కూడా ఇప్పుడు చేశాం. ఇప్పుడు ఒక 3-4 స్టార్ట్ చేశాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్ని అవసరమైతే అన్ని చేయడానికి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు చేస్తాం. అలాగే మూడవది, మన మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన చెత్త 36,000 మెట్రిక్ టన్నులు. ఏంటండి? 36,000 మెట్రిక్ టన్నులు. 36,000 మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నాయంటే 18 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రం మొత్తం, 76 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రం మొత్తం మీద చెత్త. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మన ఇంటి పన్ను కట్టేటప్పుడు చెత్త పన్ను వేశాడా లేదండి? మీరందరూ కట్టారు. చెత్త పన్ను వేశారు, కానీ చెత్తను తీసి దాన్ని శుభ్రం చేయడానికి ఆ నిధులు ఉపయోగించాల. వాటిని కూడా మందు కొనడానికి ఉపయోగించాడు. అంటే స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధుల్ని వాటిని కూడా ఇవ్వాలి. అది రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ 80 లక్షల చెత్త ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ముందు ఏదో వారసత్వంగా వచ్చేటువంటి చెత్తని దాన్ని ఇచ్చేయడానికి ఈరోజు దానిని ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి రాష్ట్రంలో చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మన దగ్గర 24,000 టన్నులు చెత్త. మనం అందరూ అనుకుంటాం చెత్త అంటే అదేదో చెత్త లేదు. ఈరోజు చెత్త అనేది ఒక సంపద. దానికి నాకివ్వండి అని పోటీ పడతా ఉన్నాం. అంటే మనం వేసే ప్లాస్టిక్స్ వల్ల కావచ్చు, మనం వాడేటటువంటి ఇతర వస్తువులు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. దానివల్ల ఎరువులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఇచ్చాం, ఎరువులు తయారు చేస్తాం. అవి మళ్ళీ రైతులకి మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ ఎరువులు కొని మళ్ళీ రైతులకి సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ రకమైనటువంటి విధానాలతో అంటే చెత్త నుంచి కూడా సంపదని చాలా కొద్దిగా పక్కన అలా కనబడలేదు. ఇక మన మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి నేను 2018లోనే ఇంటింటికి కొళాయి ఇవ్వాలని ఆ రోజు 67 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాను. తర్వాత ప్రభుత్వం మారింది, అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు కూడా దానికి 5 రూపాయలు కూడా ఖర్చు. మరలా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని దాని ఎస్టిమేట్స్ అనే రివైజ్ చేయించి 87 కోట్లకి మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇచ్చారు. ఆల్రెడీ ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మన మన్సుదార్ నదిలో ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఎంతవరకు మనకున్నవి 3 ఉన్నాయి. ఇప్పుడు నేను అదనంగా ఇంకొక 6 ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ కట్టిస్తున్నాను. పూర్తి చేశాం, ఆల్మోస్ట్ అయిపోయిన వరకు. ఇప్పుడు ఇంకా మన మున్సిపాలిటీలో ఎక్కడా కూడా వాటర్ హెడ్ ట్యాంక్ ఎక్కడైనా చూసారా మీరు? వాటర్ హెడ్ ట్యాంక్ అంటే ట్యాంక్ మీద కనిపించేది ఎక్కడైనా చూసారా మన మున్సిపాలిటీ? ఎక్కడ లేదు. ముందంతా వాళ్ళు ఏమన్నారు, ఆ లోపలికి ఎవరు రాదు సార్, జరిగేవారు రాదు సార్, కొనాలి సార్, అది సార్, రోడ్డు మీద పెట్టేస్తారు సార్ అని చెప్పారు. నాకు ఎస్పీ ప్రతిసారి సార్ అక్కడ మనకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఆ బలుతో వేస్తాం, వీళ్ళతో వేస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళకి ఆగమని చెప్పి అక్కడ కట్టించి అన్ని ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళందరికీ షాపులు రూల్ ప్రకారం 5,700 రూపాయలు షాప్ ఇవ్వాలి. నేను మున్సిపాలిటీలో రిజర్వేషన్ నేనే పెట్టించుకొని కలెక్టర్ చెప్పి మినిమం 1,800 చేశాం. 5,700 1,800 చేసి మీకు అప్పుడు ఆక్షన్కి వెళ్ళాం. దానిపైన అంతా కలిపి 70,000 60,000 ఆదాయం వస్తుంది మున్సిపాలిటీ. అయినా సరే ప్రజల కన్వీనియన్స్ ఉండాలి కాబట్టి రోడ్డు మీద ఎటువంటి కాయగూర షాప్ లేకుండా ఎవరైనా పెడితే తోయించాను ఒకసారి. అంటే మార్పు రావాలి. ఎప్పుడు నేను బడ్డీ మీద కొన్నానండి, నేను ఆ రోడ్డు మీద వెళ్ళానండి, ఈ ఫుట్పాత్ మీద అన్నాను. మరి ఫుట్పాత్లన్నీ ఆక్రమణ అయిపోతాయి, రోడ్డు మీదే పనులు ఉంటాయి, ప్రజలు ఎక్కడ నడుస్తారు, బస్సులు ఎక్కడ వెళ్తాయి, కార్లు ఎక్కడ వెళ్తాయి, బండి ఎక్కడ వెళ్తాయి. సో దీని ఆల్ ప్రాబ్లమ్స్. అందుకని ఈరోజు అక్కడ కొన్ని గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు అక్కడ మార్కెట్ అనేది ఒక ప్రత్యేకించి కాయగూరలకు ఒక మార్కెట్ అంటూ ఏమో ఉందా లేదు, మీరు అనుకుంటారు రావాలి లేదా, బాగుందా లేదా అంటే ఒక్కొక్కటి
మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. పట్టణంలో ఉండే వాళ్ళు అందరూ చెప్పారు. మున్సిపాలిటీలు ఏం చేస్తారంటే ఎక్కువ విచిత్రం అండి. షాప్ వాడు ముందు మన ఫుట్పాత్ మీద ఆడెంటికి ఇస్తున్నాడు 100 రూపాయలు. ఎవరైతే షాప్ ఉంటాడో ఆ ముందు ఎవరికై బండి అమ్మినాడు, లేకపోతే పళ్ళు అమ్మినాడు, పూలు అమ్మినాడు, ఈడికి 100 రూపాయలు ఆగిపోతున్నాడు. మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం మున్సిపాలిటీకి రావాలా, ఆడేమో రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు. నేను అది కూడా చెప్పాను, మీరందరూ రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు, మీరేమో మా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా చేస్తున్నారు. నా మున్సిపాలిటీ నా ఫుట్పాత్ అంతా మీరు ఖాళీ చేయండి. ఖాళీ కూడా చేయిస్తాను, ఎందుకంటే దాంట్లో డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ తీయాలని అంటే మొత్తం అంతా కప్పేస్తుంది. మరి నేను డ్రైన్ ఎలా డ్రైన్స్ ఎలా నేను చేయాలి? ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. అయినా మనం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నా టార్గెట్ ఈ 5 సంవత్సరాల్లో కనీసం 200 కోట్లు మన మున్సిపాలిటీలో ఖర్చు పెట్టి అన్ని వసతులు అవసరం చేయాలి, బాగానే తీయాలి, మంచి రోడ్లు వేయాలి. అట్లానే ఇప్పుడు మీ బిఆర్ నగర్ నేను రైల్వే రోడ్ పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నాడు 6 ప్లేస్ లో, మీకు దారే లేదు. అందుకని ఇప్పుడు మీ బిఆర్ నగర్ కి 80 feet రోడ్డు చింతాల నుంచి అటు సైడ్ నుంచి పెట్టాను 50 అడుగులు. మరి వేసిందేదో పెద్దదే వేద్దామని 10 ఎకరాల పైన రైతుల దగ్గర కొనుగోలు చేయిస్తున్నాను. 10 ఎకరాలు 26 సెంట్లు అంటే 80 feet రోడ్డు వేస్తున్నాం. అలాగే మన కృష్ణా పరమతి లచ్చూడిపేట అక్కడ కూడా 60 అడుగుల రోడ్డు వేస్తున్నాం. అది కూడా టెండర్ అయిపోయింది, రేపు పనులు ప్రారంభిస్తాం. 60 అడుగుల రోడ్డు అంటే అవుటర్స్ అన్ని కూడాను మనం కాస్త ఫెసిలిటీస్ ఎక్కువగా పెంచితే ఈ దగ్గర అక్కడక్కడ ఇల్లు కట్టాలనుకున్నాడు, కాస్త రోడ్డు ఉంటే బయటకు వెళ్ళి కట్టుకుంటారు. ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నాం. పార్కులు కూడా డెవలప్ చేస్తాం. మీరేదో 10 సెంట్ల స్థలం అని అడిగారు, ఇది జరగదు, మీకు నిజం చెప్పాలి. ఎందుకంటే మన మున్సిపాలిటీలో 10 అంగుళాల స్థలం కూడా మనకు లేదు. రిజర్వ్ సైటే నేను రిజర్వ్ సైటే పార్క్ చేసి ఇంకో రిజర్వ్ సైట్ కూడా మున్సిపాలిటీ రేపు అక్కడ మేము ఈ సచివాలయాలు కట్టాలి. మా దగ్గర మున్సిపాలిటీ దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో అందులో స్థలం లేదు. ఉన్నవన్నీ పెద్దల కాలంలోనే అవన్నీ ఆర్థికలాగా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆర్థ ముట్టించడానికి అక్కడ పిల్లలు కూడా లేవు. కాబట్టి మీరందరూ సహకరించి మీరే కొనుక్కోండి. మీరందరూ ఎంతసేపు మ్యాచ్ పని కొనేస్తారు. ఎవరు రిటైర్ అయిన వాళ్ళకి ఏం చేస్తారు? మీరందరూ రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. కనీసం 1,00,000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది.